నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ అక్క సౌమ్య. స్పీడ్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని, మెయిన్లీ ఓఆర్ఆర్ ఎక్కుతున్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఫ్యామిలీ మెంబర్స్ కార్లో వెళ్తున్నా స్పీడ్ లిమిట్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని ఎన్నోసార్లు ప్రభుత్వం ఎన్నిసార్లు జాగ్రత్తగా చెప్పినా సరే, ఎమర్జెన్సీ బోర్డులు పెట్టినా సరే, యాక్సిడెంట్ ప్లేస్ అని చెప్పేసి ప్రత్యేకంగా ఎన్నిసార్లు విన్నపం చేసుకున్నా సరే ప్రజలు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఒక ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అండ్ ఓఆర్ఆర్ పై జరిగిన ప్రమాదం అందరినీ కూడా ఒక్క నిమిషం అలర్ట్ చేయడంతో పాటు బాధాకరమైన సిచ్యువేషన్కి అయితే తీసుకెళ్ళింది. అండ్ దానికి సంబంధించిన మనం న్యూస్ అయితే ఇక్కడ చూస్తున్నాం. సో ఓఆర్ఆర్ ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళులు. సో దీనికి సంబంధించి న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో శంషాబాద్ సమీపంలో ఓఆర్ఆర్ పై జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నివాళులు అర్పించారు. సో శుక్రవారం చూసుకుంటే ఒక ఫ్యామిలీ అంతా కలిపి నలుగురు, అలాగే ఇంకో ఇద్దరు పిల్లలతో కలిపి అందరూ కారులో వెళ్తున్న నేపథ్యంలో హై స్పీడ్లో ఉన్న వ్యాగనర్ కార్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన నేపథ్యంలో చిత్తు అయిపోయి కనీసం ఫ్రంట్ నుంచి వెనకాల వరకు కూడా జరిగిన ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. సో అసలు కార్ ఇంజన్ పార్ట్స్ కూడా మిగలలేదు అంటే ఏ రేంజ్లో వాళ్ళు ఏ స్పీడ్లో వచ్చారన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దానికి సంబంధించి ఇద్దరు పిల్లలతో పాటు మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకేసారి ప్రాణాలు విడిపోవడం ఇది కేవలం బాధాకరమైన విషయం మాత్రమే కాదు, ఖచ్చితంగా ఒక దిగ్భ్రాంతికి గురి చేసే విషయంగా అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా వేదిక కావచ్చు అండ్ మిగతా ప్లాట్ఫామ్స్లో కూడా, వెబ్సైట్లో కూడా క్లియర్గా చెప్పుకొస్తున్నారు హై స్పీడ్ వల్ల ఇది జరిగిందని. సో ఒకసారిగా వచ్చి ఆగి ఉన్న లారీని ఆ హై స్పీడ్తో కొట్టడం వల్ల ఫ్యామిలీ మొత్తం ఒకేసారి చనిపోవడం అండ్ కార్ తుక్కు అయిపోయిన సన్నివేశాలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. సో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఎంతలా చెప్తున్నా సరే, రాష్ట్ర స్థాయిలో దీనికి సంబంధించి ఎన్నిసార్లు మొత్తుకుంటున్నా వినే పరిస్థితుల్లో ప్రజలు లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయంగా అయితే కనిపిస్తుంది. అండ్ కుటుంబం ప్రజలను వెళ్ళి కలిసిన నేపథ్యంలో, సో కుటుంబంలో మొత్తం 6 చనిపోయిన నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యుడికి సంబంధించిన బంధువుల్ని ప్రత్యేకంగా వెళ్ళి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కలిసిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందిన సంఘటనలో బాధిత కుటుంబాలను ఆయన ఓదార్చారు. అలాగే ప్రమాదానికి గల కారణాలు పోలీసులు అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఉస్మానియా ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలను ఓదార్స్తూ మృతదేహాలను సిరిసిల్లాకు తరలించేందుకు అంబులెన్స్ ను కూడా ఏర్పాటు చేయించారు కేటీఆర్. అండ్ ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వాళ్ళని ఓదార్చే ప్రయత్నం అయితే చేసుకొచ్చారు. సో దీనికి సంబంధించి అసలు ఎవరిది తప్పు ఉంది, ఆ లారీ అక్కడ ఎందుకు ఆగి ఉంది, సో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగి ఉంటుందా ఏంటన్న విషయాలు అయితే ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ప్రస్తుతం అయితే కుటుంబాన్ని అంతటినీ కోల్పోవడం ఆ బంధువులకి ఎంతో బాధాకరం విషయంగా ఉండడం అండ్ కేటీఆర్ గారు కూడా వాళ్ళని వచ్చి నివాళులు అర్పించినట్లుగా కూడా మనకైతే సంఘటనలో తెలుస్తుంది. అండ్ శంషాబాద్ సమీపంలో తర్వాత కూడా ఇవే యాక్సిడెంట్స్ చోటు చేసుకుంటున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇకపై అయినా జాగ్రత్తగా శ్రద్ధ తీసుకొని ఎవరైతే ఈ మధ్యకాలంలో సమ్మర్ వల్ల కూడా హాలిడేస్కి అది వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి, మినిమం స్పీడ్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తుంది. ఈ విషయంపై జాగ్రత్త వహించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నారు ప్రభుత్వం తరఫున అధికారులందరూ కూడా. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.